హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొలువులకు కొత్త లోకం జేసీసీ. తెలంగాణలో వేగంగా విస్తరణ. 2.5 ఏళ్లలో హైదరాబాద్కు 200 పైగా ఏర్పాటు. ఈ ఏడాది మరో 100 లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ. ఒక్కో జేసీసీతో 1000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 3000 పరోక్ష ఉపాధి అవకాశాలు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఐటీ కారిడార్లో జరుగుతున్న మార్పు కేవలం రియల్ ఎస్టేట్ విస్తరణ కానీ, పెట్టుబడుల ప్రవాహం మాత్రమే కాదు. ఇది తెలంగాణ యువత భవిష్యత్ కొత్త నిశ్శబ్ద విప్లవం. ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలు హైదరాబాద్ను తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్గా, జేసీసీలుగా ఎంచుకోవడం ద్వారా రాష్ట్రానికి ఉపాధిష్కరణలు, ఆర్థికాభివృద్ధి అనే 3 ప్రధాన ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో ఉద్యోగ అవకాశాల కోసం అడుగు పెడుతున్న 1,00,000 మందికి పైగా యువతకు ఈ మార్పు ఒక కొత్త ఆశాకిరణంగా నిలుస్తోంది. సాంప్రదాయ ఐటీ సేవల రంగం ఆటోమేషన్, కృత్రిమ మేధ, ఏఐ ఉద్యోగాల కోత ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేళ జేసీసీలను ఉద్యోగ సృష్టికి కొత్త ఇంజన్గా మలిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 2.5 ఏళ్లలో 202 జీసీసీలు ఏర్పాటయ్యాయి. 2024లో 75, 2025లో 84 హైదరాబాద్లో ఎంచుకోగా, ఈ ఏడాది ఇప్పటికే 43 జీసీసీలు నగరంలో ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఒక్కోటి సుమారు 1000 వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు, 3000 వరకు పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం నగరంలోని జీసీసీల సంఖ్య 450 మార్కును దాటింది. ఈ జీసీసీలను హైదరాబాద్కు ఎంచుకున్న దిగ్గజ అమెరికా సంస్థలు మారియట్, టీ-బూమర్ ఇవన్నీ ఎంచుకున్నాయి. 2026లో మరో 100 వచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. దేశంలో జీసీసీలకు అతిపెద్ద కేంద్రంగా ఉన్న బెంగళూరును ఇప్పటికీ హైదరాబాద్ పూర్తిగా అధిగమించలేదు. అయితే అక్కడి మౌలిక వసతులు, నైపుణ్యమున్న మానవ వనరులు బెంగళూరు సమాన స్థాయిలో పోటీ చేసే నగరంగా హైదరాబాద్ ప్రపంచ జీసీసీ మ్యాప్పై బలంగా నిలబెట్టాయి. టెక్నాలజీ రంగానికి అగ్రస్థానం. హైదరాబాద్లోని జీసీసీలో టెక్నాలజీ రంగం 28% వాటాతో అగ్రస్థానంతో ఉండటం ప్రపంచ డిజిటల్ ప్రతిభను భారత్ కేంద్రంగా ఎదుగుతోందనే నిదర్శనం నిపుణులు ఇదే సమయంలో ఆరోగ్యం, తయారీ, సెమీకండక్టర్ల వంటి వ్యూహాత్మక రంగాల్లో కూడా పెట్టుబడులు పెరుగుతుండడం విశేషం. కృత్రిమ మేధ, క్లౌడ్ సెంటర్ భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని అంచనా వేస్తున్నాయి. ఏ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ అంటే ఏఐ, ఎంఎల్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, క్లౌడ్ ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, ప్రొడక్ట్స్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, హార్డ్వేర్, ప్రాసెస్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ప్రాసెస్ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, శాస్త్రీయ పరిశోధన, లీగల్ అండ్ కంప్లయన్స్. జీసీసీలకు హైదరాబాద్ను ఎంచుకున్న దిగ్గజ యూరప్ సంస్థలు ఇవన్నీ ఎంచుకున్నాయి. నెట్ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఇవన్నీ జీసీసీలను ఎంచుకున్న యూరప్ సంస్థలు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.